శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది. మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనురాశి వారికి గజకేసర యోగంలో సప్తమ స్థానంలో ఉన్నాడండి. మీ రాశ్యాధిపతి లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉంటే లేకపోతే మీ రాశ్యాధిపతి సప్తమంలో ఉంటే వాళ్ళు విదేశాలు పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది. దగ్గర సంబంధాలు వాళ్ళకి వస్తాయి అని ఉంది. ఫైనాన్షియల్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు అధికంగా రాణిస్తారు అని ఉంది. అలాగే మీకు ఎక్కడ డబ్బులు సంబంధించి ఒకవేళ దగ్గర చేతులు చేసే అవకాశం లేకుండా బాగుంటుంది అని అర్థం ఉంది. పైగా రాహు 3వ భావంలో ఉండడం వల్ల బాహులు మీకు చెప్తాడండి. మీకు పైగా రాహు మీకు మంచి వాయుతత్వ రాశిలో ఉన్నాడు, బ్రహ్మాండ కుంభరాశిలో ఉన్నాడు. బాగా బాగుంటుంది. ముఖ్యంగా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బాగుండడము, వాహన సౌఖ్యం కలగడము, కష్టపడి విజయం ధనం సంపాదించడము. 3వ భావంలో రాహు చాలా శుభాలు చేకూరుస్తాడు మీకు. శని 4వ భావంలో శని కూడా అంత మంచివాళ్ళు కాదు. మీ చదువులో ఆటంకాలు కలిగించడము, మీ తల్లిగారికి ఆటంకాలు కలిగించడము హెల్త్లో. అలాగే కొంత రైతులకి నష్టాలు రావడం జరుగుతుందండి. ఏదేమైనా 5th హౌస్ లార్డ్ కూడా కుజుడు కూడా కొద్దిగా నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లలకు శ్రద్ధ వహించాలి మీ పిల్లల పట్ల. కానీ ఆ రవి బుధులు 6వ భావంలో ఉండడం వల్ల యోగాన్ని కలిగిస్తారండి. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అయితే కొంతమందికి ఏమో విజయం సాధిస్తారు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. కొంతమందికి ఏమో ఇదేంటి శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగ భయాలు లేకుండా హాయిగా ఉంటారు. మీకేంటంటే గురు చంద్రులు సప్తమ భావంలో ఉండడం వల్ల వివాద వేడుకలు, శుభకార్యాలు, అదృష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండం చేసుకుంటారు. 29, 30 తారీఖుల్లో ఈ పెళ్ళిళ్ళు అవ్వడమో, అయితే భార్యాభర్తలే కలవడమో, లేకపోతే వ్యాపారాభివృద్ధి కలగడమో, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే చంద్రమంగళ యోగంలో ఉన్నారండి. అష్టమ స్థానము అంటే తలవంతలంకి వచ్చే ఆదాయము, కోర్టు కేసులు ఏమంటే సపోజ్ రావాల్సిన ఆస్తుపాస్తులు ఏమంటే అవి రావడము, ఇటువంటివన్నీ కుజచంద్రుల కాంబినేషన్ వల్ల బాగుంటుందండి. మీకు ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానంలో కేతువు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురుగారు పీఠాధిపతులతో కలవడాలు ఎంత అద్భుతంగా ఉందండి. కానీ ప్రొఫెషనల్గా మీరు కొద్దిగా వెనకబడిపోతుంటారండి. ముఖ్యంగా కోల్ సంబంధించిన విషయాల్లో వాళ్ళు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్ అంటే సర్వీస్ కార్యకర్తలు ఉన్నటువంటి ఉద్యోగాల్లో గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి ఆదాయం తక్కువ, కష్టపడడం ఎక్కువ. కష్టపడాలి, కష్టపడింది ఏది రాదండి. పైగా లాభస్థానానికి మాత్రము మీకు చక్కటి గురుదృష్టి ఉంది కాబట్టి లాభాలు అధికంగా వస్తాయండి. 9th భావం బాగుంది, 11వ భావం బాగుంది కాబట్టి లాభాల విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరో. ఫైనాన్షియల్ స్టేటస్ తీరుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి కాలసర్ప దోషంలో రాహుకేతులు ఉండడము, మీ రాశి వాళ్ళు అన్ని రాశులకు అలాగే ఉన్నాయనుకోండి. కుజుడు కూడా కాలసర్ప దోషంలో ఉండడం వల్ల కాళహస్తిలో పూజ చేయించుకోవడము, లేకపోతే మీ దగ్గర ఉన్న ఊళ్ళలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, మంగళవారం రాహుకేతులు పూజ చేయించుకోవడము, లేకపోతే అమ్మవారి గుళ్ళో పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం చేసుకోవడం వలన సర్పదోషానికి చాలా మటుకు పరిహారం అవ్వడం అవకాశం ఎక్కువ ఉంది. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకే పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రాహుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండం చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల, రాహుకేతు వల్ల వచ్చే దోషం పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పచ్చు.
పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతో పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి కూడా చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతో పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సరే అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుడి బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామం వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తి ఉండడంతో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.